తెలంగాణలో నాయకుల్లో ఉన్న ప్రస్తుతం కానీ, ముందున్న వాళ్ళు కానీ ఎవరికైనా సీఎం అయ్యే జాతకం ఉందా? హోదా ఉందా? అవుతారా? రేవంత్ రెడ్డి ఉండగా మిగతా వాళ్ళు ఎందుకు అవుతారమ్మా? హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఇష్టం లేకుండా పరిపాలన చేస్తే అవుతారు. రేవంత్ రెడ్డి గారు అంత ఛాన్స్ ఎందుకు ఇస్తాడు? ఆయన యువకుడు, డైనమిక్గా ఉన్నాడు, కక్ష సాధింపు చర్యలు ఏం చేయట్లేదు, అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు, చాలా తెలివిగా వెళ్తున్నాడు. సోనియా గాంధీని, ఇదిగో రాహుల్ గాంధీని, వాళ్ళ వైఫ్ని కూడా తీసుకెళ్ళి పరిచయం చేసి ఎంత డిగ్నిఫైడ్గా చేస్తున్నాడు ఆయన. తర్వాత ప్రజారంజక పాలనలు అన్నీ చక్కగా చేస్తున్నాడు. కేసీఆర్ పెట్టినటువంటి స్కీమ్స్ ఏది కూడా డిస్మిస్ చేయలేదు. కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి చక్కగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇదిగో బయట తిరుగుడు అనమాట. స్టూడెంట్స్ తిరుగుడు ఫుల్ ఫ్రీ బస్ ఇచ్చారు. ఆయన చూసి మా రేవంత్ రెడ్డిని చూసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాబు గారు కాపీ కొట్టారు, పవన్ బాబు గారు కాపీ కొట్టారు. మరి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డిని చూసే కాపీ కొట్టింది. ఈజ్ ఎ ఫ్రెండ్లీ మ్యాన్. ఆయన ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆమ్రపాలి గారిని చక్కగా తీసుకొచ్చాడు, మంచి పదవులు ఇచ్చాడు. మరి కేటీఆర్ గారేమో స్మితా సబర్వాల్ గారికి ఇస్తే దానికి ప్యారలల్గా ఈయన ఆమ్రపాలికి ఇస్తున్నారు అంతే ఇవన్నీ. సో ఛాన్స్ ఇవ్వడు రేవంత్ రెడ్డి, ఛాన్స్ ఇవ్వడు. అందువలన ఇప్పుడు మళ్ళీ అధికారం లాక్కోవాలంటే చాలా కష్టపడాలి కేటీఆర్. నో డౌట్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. కానీ వాళ్ళకంటే బ్రహ్మాండంగా మరిపించి బ్రహ్మాండంగా పాలన చేస్తున్నప్పుడు మళ్ళీ పాతాళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ గేమ్. సో ఇట్స్ ఎ గేమ్. ఎలా ఉండాలి అంటే పోరాటంలో ఇద్దరు కూడా స్ట్రాటజీస్ మార్చుకోవాలా, ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవాలా. ఇంకా వీళ్ళు అరుచుకోవడాలు విమర్శించుకోవడాలు చేస్తే ఇద్దరికి ఎవరు అనమాట, పార్టీ మూడోడు ఎవడో కొట్టుకుపోతాడు. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ ఎ జెంటిల్మెన్. డెఫినెట్గా రేవంత్ రెడ్డి ఆయనే కంటిన్యూ అవుతాడు. రైట్. గతంలో వేణుస్వామి చెప్పిన జాతకాలన్నీ రివర్స్ అయినాయి. మరి మీ చెప్పే జాతకం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది, ఎంతవరకు నిజమైన అవకాశాలు ఉన్నాయి? ఎక్కడైనా రివర్స్. వేణుస్వామి నా ఫ్రెండ్, ఓకే, ఇదే స్టూడియోకి వచ్చి చెప్పాడు. ఆయన ఏదో మామూలుగా చెప్తాడు స్ట్రాటజికల్గా. జ్యోతిష్కులు అనేటటువంటి వాళ్ళు చెప్తారు ఈయన గెలుస్తాడు, ఆయన ఓడిపోతాడు అంటాడు. ఆయన వీళ్ళు ఏమైనా తీసుకొచ్చి అందరి డేట్ ఆఫ్ బర్త్లు ఇచ్చాడు ఆ వేణుస్వామికి. వేణుస్వామి ఈజ్ అ రిఫైన్డ్ పర్సన్, మంచోడు, నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఏదో ఇది స్ట్రాటజికల్గా చెప్తారు, అంతేగాని కేవలం ఒక జగన్ జాతకం చూసేసి జగన్ గెలిచేస్తాడు అంటే వీళ్ళని ఎందుకు ఇదో బెట్టింగ్లు ఎవడు కాయమన్నాడు? ఆయన కాయమన్నాడా? బెట్టింగ్లు వాళ్ళు కాసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ బాధ అంతా ఏంటి? జగన్ రానందుకు కాదు, వేణుస్వామి గారు చెప్పినందుకు కాదు, ఈయన మాటలను పట్టుకొని బెట్టింగ్లకి వెళ్ళిపోయి నష్టపోయినందుకు తిట్టుకుంటున్నారు ఆయన్ని. ఆయన చక్కగా బ్రహ్మాండంగా జ్యోతిషానికి అంబాసిడర్. ఆయన వేణుస్వామి వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే పాపం మంచి చెప్తాడు, ఓపెన్గా చెప్తాడు, డేరింగ్గా చెప్తాడు. కాకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళు రారని ఆయన ఎక్కడ చెప్పలా. ఆయన ఏం చెప్పాడు? జగన్ వస్తాడన్నాడు. బోల్డంత మంది చెప్తారు, బోల్డంత మంది జ్యోతిష్కులు చెప్తారు. ఏ రాజకీయ విశ్లేషకులు చెప్పట్లేదా జగన్ ప్రజలకి వాళ్ళకే తెలియదు అన్నారు? సో ఇవన్నీ జ్యోతిషం అని అంటే ఆస్ట్రానమికల్ ఫ్యాక్టర్స్ని, ఆస్ట్రాలజికల్ ఫ్యాక్టర్స్ని బ్లెండ్ చేయాలి. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేయాలి. అందుకే నేను మొదటి నుంచి చెప్తున్నాను, కేవలం శని 3వ ఇంట్లో 4వ ఇంట్లో ఉన్నాడు. వేణుస్వామి అనుకుంటున్నారా, మజాకా అనుకుంటున్నారా? వీళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు? ఆయన బాగుపడండి రా అని చెప్తున్నాడు. డబ్బులు సంపాదించండి, కసిగా సంపాదించండి అన్నాడు. ఆయన చెడు చెప్పాడా? జగన్ ఒక్కడ ఓడిపోతాడంటే జగన్ చేసిన దానికి ఆయన ఏం చేస్తాడు? జగను పంచుకున్నాడు డబ్బులు, ఆ పాలసీ నమ్ముకున్నాడు. చీఫ్ మినిస్టర్ అయితే ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఉండదా? అంటే అమాయకుడు దొరికాడని ఈయన మీద ట్రోలింగ్లు చేస్తే హ్యాపీ, ఇంకా పబ్లిసిటీ అయిపోయాడని ఆయనే చెప్తున్నాడు. మళ్ళీ వచ్చాడు మనగాళ్ళలాగా వచ్చి, మళ్ళీ నేను 6 నెలల దాకా నేను రానన్నాడు. మళ్ళీ మొన్న చక్కగా 5 days క్రితం మళ్ళీ రెచ్చిపోయిన వేణుస్వామి పెట్టారు. ఏం పర్వాలేదు, మనం చెప్పే ప్రిడిక్షన్స్, జ్యోతిష్కులు చెప్పేటటువంటి ప్రిడిక్షన్సే జరుగుతాయి. వీళ్ళు చేతకాక, డెవలప్మెంట్ చేతకాక, జగన్ గారికి చేతకాక, ఇదిగో ప్రజలు పట్టం కట్టి ఇస్తే నిలబెట్టుకోవడం చేతగాని ఆయన ప్రజలేమో డెవలప్మెంట్ చేతగా కష్టపడి పనిచేయరు. వీళ్ళు ప్రజలు పని చేసి డబ్బులు సంపాదించి డెవలప్ అవుదాం లేదు. నువ్వు చెప్పావు కాబట్టి నేను కోటీశ్వరుడు అవలా. ఎందుకు అవుతావు రా నువ్వు కోటీశ్వరుడివి? ప్రజలు ఎందుకు అవుతారు కోటీశ్వరుడు? కష్టపడితే అవుతాడు. ప్రపోర్షనేట్గా చెప్పాడు ఈయన వేణుస్వామి గారు. ఒక్కళ్ళని అనకూడదు ఎప్పుడు కూడా. సో తప్పు చెప్పాడు, నాకు నచ్చింది. ఎందుకు నేను ఈ రోజు చెప్తున్నాడు, నేను తప్పు చేశానని క్షమించండి అని చెప్పాడు చక్కగా. అది సంస్కారం అంటారు దాన్ని. అలా ప్రతి ఒక్క జ్యోతిష్కుల్లో ఒకటి రావాలి. ప్రతి ఒక్క జ్యోతిష్కులు చెప్పేది కరెక్టు.
రైట్. దురాశాపరులు ప్రజలు కూడా కరెక్టే, కానీ దురాశాపరులైనటువంటి ప్రజలు మాత్రం కరెక్ట్ కాదు. కష్టపడకుండా గ్రహాలు చెప్పినాయి అని నా రాశి బాగుంటుందా అండి, నేను గెలుస్తానా అండి అంటే తప్పనమాట. రైట్. సో రామ్ చరణ్ గారి కూతురు క్లింకార జాతక ప్రకారంగా ఎలా ఉంటుంది ఆ అమ్మాయికి? ఆమె చిన్న బుడ్డది, ఆమె రామ్ చరణ్ కూతురు కాబట్టి, ఉపాసన కూతురు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వీడియో పెట్టారు. ఆ వీడియోలో నేను కూడా పెట్టా. ఉపాసన గారు చేసే సేవలు కానీ, ఆమె కాలేజెస్ పంజాగుట్ట ఎదురుకుండా పారామెడికల్ కోర్సెస్ అవన్నీ నడుపుద్ది ఇన్స్టిట్యూట్స్. 300 కోట్లు అవలేలగా ఇచ్చి పడేసింది సద్గురువుకి, వాసుదేవ్ జగ్గికి, ఆయన గురువు గారిని. ఆమె గురుభక్తిలాగా మిగతా వాళ్ళకు ఉంటుందా? అపోలోలో అంటే వాళ్ళ తాతల వాళ్ళు, వాళ్ళ పిన్ని సంగీత వీళ్ళు వాళ్ళు ఇవ్వాలనుకున్నారు కాబట్టి ఇచ్చారు. అందరికి ఇస్తానంటే లైన్లు కట్టేస్తారు ఇప్పుడు ఉపాసన దగ్గరికి. ఆమె కూతురు కాబట్టి, డబ్బులున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు క్లింకరా 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 అంటున్నారు. ఏ మామూలు పిల్లలునూ ఆమె ఒకటి కదా. ఏం చిరంజీవికి డబ్బులు లేనప్పుడు, జీరోలో ఉన్నప్పుడు, ఆయన వాళ్ళ తండ్రి మామూలు ఆర్మీ మ్యాన్గా ఉన్నప్పుడు, టీచర్గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు. అప్పుడు మరి చిరంజీవి గారిని అలా చూసారా? చిరంజీవి కష్టపడ్డాడు, డిసిప్లిన్గా పెరిగాడు, మెగా హీరో అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు, రామ్ చరణ్ కష్టపడ్డాడు, అందుకే ఉపాసన లవ్ చేసింది. అదే రామ్ చరణ్ హీరో కాకపోతే ఉపాసన లవ్ చేస్తుందా? పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? చిరంజీవి గారి దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే చిరంజీవి గారు ఒప్పుకుంటారా? ఇంకా చిరంజీవి చాలా మంచోడు. ఎందుకని పాపం ఆయన వాళ్ళ అమ్మాయి భరద్వాజం చేసుకుంటున్నప్పుడు ఇంత మాట అండు, అంత మృదు స్వభావి. ఓకే, ఇప్పుడు క్లింకార భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది, పేరు కూడా బ్రహ్మాండంగా ఉంది, ఉపాసన బ్రహ్మాండంగా ఎంటర్ప్రైనర్ చేస్తుంది. అండ్ డెఫినెట్ ఆమె మాత్రం సినిమాల్లోకి పంపదు. అది నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆమె భవిష్యత్తు కమానని జ్యోతిష్కుడు చెప్పలేడు. ఉపాసన మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆమె ఈ ఫీల్డ్లోకి పంపదు, సినిమా ఫీల్డ్లోకి. మెగాస్టార్ కూతురైనా సరే ఆమె ఎంతసేపు ఇండస్ట్రియలిస్ట్గా, ఎంటర్ప్రైనర్గా ఎదిగేలాగా చేస్తుంది. నాగ చైతన్య సమంత జాతకం కుదరకనే వాళ్ళు విడిపోయారా? అదే చెప్తున్నా కదా, సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణము ఏ పర్సనల్ ఇష్యూస్ లేవు. ఇద్దరికి ఇండివిజువాలిటీలు ఎక్కువైపోయినాయి. సమంత ఈజ్ మోర్, దాన్ని ఏమంటారంటే, కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కెరీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాగ చైతన్య కూడా అంతే. ఆమె ఏదో కారణాలు ఎవరికి తెలియదు కానీ చెప్తూ ఉంటారు. సో కారణాలు కూడా మనం అమల గారు చెప్పేదాకా మనం కూడా చెప్పకూడదు, ఎందుకంటే అమల గారు మన ఫ్రెండ్ కాబట్టి. సమంత వాళ్ళిద్దరు విడిపోవడానికి ఏ విధమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు, ఏ విధమైన ఎలిగేషన్స్ అతని పైన కానీ ఈమె మీద కానీ లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కెరీర్ ఓరియంటెడ్ ఆ పర్సన్. ఆమె ఆ కెరీర్ పరంగా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో ఆమె కొంచెం తొందరపడి స్టెప్ తీసుకొని, ఆమె తనే స్టెప్పే కరెక్ట్ అనుకొని పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు డిసైడ్ చేసుకొని విడిపోయారు. అంతకు మించి ఏం కాదు. సమంతకి మరి మళ్ళీ పెళ్లి యోగం ఉందంటారా? ఎందుకు చేసుకోకూడదు? ఆ మనిషి కాదా, చేసుకో ఉంటుంది, తప్పే ఉంది. ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు అలాగే ఉండిపోమని ఎలా చెప్తారు వీళ్ళు ప్రజలు? ఆమె చేసుకుంటుంది, అవసరమైనప్పుడు చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా, కెరీర్ ఓరియంటెడ్ పర్సన్ తను. కాబట్టి ఆ కెరీర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే, అప్పుడు చేసుకుంటుంది ఆమె. గురుగారు, బాలకృష్ణ గారి జాతకం ప్రకారంగా ఆయన మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆయన మంత్రి ఏంటమ్మా, ఆయనే చీఫ్ మినిస్టర్, వాళ్ళ బియ్యంకడే చీఫ్ మినిస్టర్. ఆ పార్టీయే బాలకృష్ణది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పేరుకే చీఫ్ మినిస్టర్. ఆయన ఏమన్నా బాలకృష్ణ గారు చెప్పిన దానికి కాదంటారా, లేకపోతే బాలయ్య బాబు చెప్పిన దానికి చంద్రబాబు కాదంటాడా? సో అధికార యోగాలు పుష్కలంగా ఉన్నాయి బాలయ్య బాబుకి. ఆల్రెడీ ఎమ్మెల్యే అవడం కూడా అధికార యోగమే. ఆయన మళ్ళీ 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 అన్నిసార్లు గెలవడమే పెద్ద అధికార యోగం. కాబట్టి ఆయన ఇప్పుడు మంత్రి కిందే లెక్క. హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.